మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు అని యేసు ప్రభు వారి మాటలు చెప్తున్నారు మనకు. ఆయనే కుమారుడుగా భూమి మీదకి వచ్చారు. ఆయనే పరిశుద్ధుడిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు అంటున్నారు. కుమారుని యందు విశ్వాసం ఉంచకుండా చాలా మంది తండ్రి యందే విశ్వాసం ఉంచి ప్రార్థనలు చేస్తున్నారు. చాలా మందిని మనం చూస్తున్నాం. కానీ యేసయ్య చెప్తున్నాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు అంటున్నాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది అని చెప్తున్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచితేనే మనము నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. కుమారుని యందు విధేయత కలిగి ఉంటేనే మనం ఏ గొప్ప కార్యాలైనా చూడగలుగుతాం. కుమారుని ద్వారా మనం తండ్రికి ప్రార్థన చేసినప్పుడే దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు, మన ప్రార్థనలు వింటాడు, మనల్ని అంగీకరిస్తాడు. కాబట్టి కుమారుని యందు విశ్వాసం ఉంచుతాం. మనం ఒక వాక్యంలో యోహాను సువార్తలోనే 13వ అధ్యాయంలో కూడా చెప్తున్నారు కదా, నన్ను ప్రేమించి వాడిని తండ్రి ప్రేమించును, అప్పుడు నేను తండ్రి వచ్చి వానిలో నివాసం ఏర్పాటు చేసుకుంటాం అని చెప్తున్నారు కదా. యేసు ప్రభు వారికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఇక్కడ చూద్దాం. నన్ను ప్రేమించి వారిని తండ్రి ప్రేమించును అంటున్నాడు. కాబట్టి కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము కలవాడు అంటున్నాడు ఇక్కడ ఈ వాక్యంలో. మనము యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచుదాము, ఆయన ఆనుకుందాం, ఆయన్ని వేడుకుందాం. ఆయన ఇహలోక సంబంధమైన మన ప్రతి అవసరతను తీర్చడం మాత్రమే కాదు, పరలోకంను కూడా మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేసే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యంలో మనకు తెలియజేస్తున్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు అంటున్నాడు. నిత్య జీవం మనకు కావాలి అంటే కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. కుమారుని ద్వారా మనం తండ్రికి వేడుకోవాలి. అప్పుడు తండ్రి మన ఎడల ప్రేమ చూపుతాడు, మన ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తాడు, మనల్ని నిత్యరాజ్య వారసులుగా చేస్తాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రతకు పాలవుతాడు అని చెప్తున్నాడు. కుమారుని విశ్వసించిన వాడు కుమారునికి విధేయుడు కానివాడు. విధేయుడు అంటే ఏంటి? మనం ఆయన మాటలు వినడమే మనకి విధేయత చూపించడం, ఆయన చేయమన్న పనులు చేయడమే విధేయత చూపించడం. అవిధేయుడు అంటే మనం ఇంట్లో పిల్లల్ని చూస్తుంటాం. మనం చెప్పిన మాట వినినప్పుడు వారిని మనకి విధేయులుగా మనం వారిని ఎంతోగానో ప్రేమిస్తాం. మనం చెప్పిన మాట వినిన వారిని అవిధేయులని వారిని విడిచిపెడతారు తల్లిదండ్రులు కూడా. విడిచిపెడితే వారి లోకంలో విస్తారముగా లోకస్తులయ్యి దేవుని ఉగ్రతకు గురి అవుతారు, తండ్రి ప్రేమకు కూడా నోచుకోకుండా దూరం అయిపోతారు. కాబట్టి మనం చూస్తున్నాం, యెహోలోక జీవితంలో విధానంలో కూడా మనం చూస్తున్నాము, కుమారునికి విధేయులైన వారే నిత్య జీవము కలవారని ఈ లోక సంబంధమైన విషయాల ద్వారా కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఒక ఇంటిలో ఒక తండ్రికి విధేయులైన బిడ్డలను ఎంతో ఆశీర్వదిస్తాడు, తండ్రి ఎంతో ప్రేమిస్తాడు, ఎంతో అవసరమైన ఎన్ని సమకూరుస్తాడు. తండ్రికి విధేయుడు కానివాడు ఏమి తండ్రి ప్రేమను కోల్పోతాడు, తండ్రి నుండి దీవెనలు కోల్పోతాడు, తండ్రి నుండి ఏ ఆశీర్వాదాలు పొందుకోలేడు. మేము స్వయంగా చూసిన ఒక వ్యక్తిని గురించి నేను ఆలోచన చేసి చెప్తున్నాను మీకు. స్వయంగా తండ్రి మాట విననప్పుడు అతన్ని ఇంట్లోకి రానిచ్చేవాడు కదా తండ్రి. ఆ చెట్ల మీద పుట్ల మీద పడుకునేవాడు. రాత్రిపూట తండ్రి ఉంటాడు ఇంట్లో కాబట్టి ఆ చెట్ల మీద అక్కడెక్కడ పడుకుని పగలు డ్యూటీకి వెళ్ళిన తర్వాత తండ్రి ఇంటికి వచ్చి అమ్మ పెడితే భోజనం తిని అలా కాలక్షేపం చేసేవాడిని నేను చూశాను. కాబట్టి తండ్రికి విధేయుడై ఉన్నవాడే తండ్రి దీవెనలకు నోచుకుంటాడు. ఇక్కడ కూడా మన యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు విని ఆయనకి విధేయులైన వారే నిత్య జీవం పొందుకుంటారు. ఈ లోక అవసరతలు కూడా తీర్చబడతాయి. దేవుడు మన ప్రార్థనలు వింటాడు. మన ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు కనుక మన ప్రార్థనలు వింటాడు, మన అవసరతలను తీరుస్తాడు, మనల్ని ఈ భూమి మీదే గొప్పవారినిగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, నిత్య జీవితానికి మనల్ని అర్హులనుగా చేస్తాడు. కాబట్టి దేవుని మాట మనం విందాము, కుమారుని మనం అంగీకరిద్దాము. యోహాను సువార్తలోనే 47:51 ద్వారా ఈ విధముగా దేవుడు తెలియజేస్తున్నాడు, జీవాహారం నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి స్వయముగా ఈ మాటలు, జీవాహారం నేనే, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అంటున్నాడు. ఇంకా నేనిచ్చే ఆహారము లోకమునకు జీవమును కొరకైనా నా శరీరమే అంటున్నాడు. ప్రభువారు ప్రభురాత్రి భోజనంలో
ఆయన ఒక రొట్టె విరిచి శిష్యులకు చూపించి, ఇది నా శరీరము, దీనిని మీరు తినేటప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటాడు కదా. అలాగే ద్రాక్షారసం నెత్తి, ఇది నా రక్తము, మీరు దీనిని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునేది అంటున్నాడు కదా. ఇక్కడ కూడా ఈ వాక్యంలో కూడా జీవాహారం నేనే అంటున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే. పరలోకం నుండి దిగి వచ్చిన మన్నాను తినేవారు చనిపోయారు, కానీ నేనిచ్చు ఈ ఆహారం తినేవారు ఎన్నటికి చనిపోరు. ఎన్నటికంటే ఈ లోకంలో చనిపోయినప్పటికీ నిత్య జీవము కలిగి ఉంటారు, నిరంతరము జీవించి ఉంటారని ఈ అర్థంతో నిత్య జీవము గలవారు అంటున్నాడు. ఈ ఆహారం తినేవాడు ఎన్నటికి చనిపోడు అంటున్నాడు. జీవము కొరకైనా నా శరీరం కాబట్టి మీరు దీన్ని తినుడి అంటున్నాడు. కాబట్టి మనము ఎంతమంది మీ దేవుని సన్నిధిలో ఆయన శరీర రక్తాల్లో పాల్గొంటున్నాము, ఎంతమంది మీ పాల్గొనలేకపోతున్నారు, అది మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో దేవుని కొరకు మన జీవితాలు సమర్పించుకున్నప్పుడు మనము ఆ బలలో కూడా పాల్గొంటాము. మన దేవుని కొరకు మనం సమస్తమును ఆయనకు అప్పగించుకొని ఆయన కృప కొరకు వేడుకుంటూ ఆయన కృపలో జీవించాలని ఆశపడిన వారు కూడా ఈ శరీర రక్తంలో పాల్గొని నిత్య జీవం గలవారుగా ఉంటారు. కాబట్టి మనము శరీర రక్తాల్లో పాల్గొన్నాం. ఆనాడు యేసు ప్రభు వారు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలవాడు అని ప్రకటిస్తున్నప్పుడు శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళందరూ విని, ఇదేంటి ఆయన శరీరం తినమంటున్నాడేంటి, ఆయన రక్తం తాగమంటున్నాడేంటి అని అనేక మంది ఆయన్ని విడిచిపోయిన వారుగా ఉన్నారు. ఆయన విడిచిపోయిన వాళ్ళకి ఇంకా నిత్య జీవం ఉండదు. యేసు ప్రభువుని ఎవరైతే హత్తుకుంటారో వారికి నిత్య జీవం కలవారు, నాకు విధేయులైన వారే నిత్య జీవం కలవారు అంటున్నారు కదా. కాబట్టి ఆయనకి విధేయులు అవ్వాలి, ఆయన శరీర రక్తాల్లో పాల్గొనాలి, ఆయన ఇచ్చిన బల్లారాధనలో పాల్గొనాలి. అప్పుడు మనము నిత్య జీవం గలవారముగా ఉంటాం. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. దేవా, మీరు ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రాలు తండ్రి. యేసు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు దీవించండి. కుటుంబాలను కట్టండి నాయన, జయకరముగా జరిగించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.